స్టార్టింగ్ లో ఫాదర్ కి తెలియకుండా బ్యూటీ సలూన్ లో వర్క్ చేస్తా అని మీరు ఎంటర్ అయ్యారు. మీ ఫాదర్ కి ఎప్పుడు ఈ విషయం తెలిసింది మీరు యాక్టింగ్ కి ట్రై చేస్తున్నారని? ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కదా. నేను చాలా చాలా ఇంట్లో అందరినీ మౌల్డ్ చేసుకొని స్లోగా వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు పెళ్లి చేసుకునే విధంగా ఒప్పించి అప్పుడు మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి నేను ఒకరోజు మొత్తం మీటింగ్ అరేంజ్ చేసుకొని ప్లానింగ్ ఓకే. లేదంటే మళ్ళీ నాకు ఇష్టమైన ఇండస్ట్రీ నుంచి దూరం చేసేస్తాను అదో భయం. ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి స్క్రిప్ట్ ముందుగానే ప్రిపేర్ చేసుకొని అంత తెలివితేటలు నాకు లేవనుకోండి. ఆ విధంగా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్న టైంలో ఈ సీఎం సీరియల్ చేసే టైంలో నన్ను అంటే చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు కానీ ప్రాబ్లమ్స్లో అయితే బాగా ఇరికించారు. ఒక 5 years ఇండస్ట్రీ నుంచి దూరం చేసేసారు. చేశారు కాదండి అంటే అతన్ని పెళ్లి చేసుకొనివ్వకుండా అతన్ని నేను వాళ్ళ భార్య బిడ్డను చంపకుండా ఆపినందుకు. అదే మళ్ళీ సేమ్ కాజ్ 5 years మీకు గ్యాప్ చేసి నేను కారు కొన్నాను ఓకే అల్లరి రాముడు మూవీస్ చేసేటప్పుడు. ఆ కారు డ్రైవర్ని పక్కన పెట్టించి కారు యాక్సిడెంట్ చేసేలా చేశాడు. అంతా మూవీ సీన్ లాగే చేశారు. రియల్ లైఫ్ లో మూవీ కంటే అద్భుతంగా జరిగింది నాకు, మీరు నమ్మరు. నెక్స్ట్ మా మదర్ పొలం కొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆవిడ రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి పేపర్స్ నాకు కూడా చూపించలేదు. నేను చెన్నై షూటింగ్ లో ఉన్నాను సౌందర్య సీరియల్లో. ఆ సీరియల్లో ఒక నాటు విలన్ ఎలా అంటే నోట్లో జరదా పాన్ పెట్టుకొని బ్లేడ్ ఇలా తీసి ఇలా పాన్ నవిలి ఇలా ఉమ్మేస్తే వాడు అయిపోయాడు. అంత భయంకరమైన విలన్. సీరియల్ బేస్ అంతా నా మీద నడుస్తుంది, విలన్ క్యారెక్టర్ మీద నడుస్తుంది బాగా. ఆ టైంలో మా మదర్ని చనిపోయారు. మా మదర్ చంపేశారు ప్రీ ప్లాన్గా. అయితే ఇంకా నేను ఊరికే 2009 April 6th ఊరికే నేను ఫిజికల్గా ఉన్నాను కానీ చచ్చిపోయాను అనమాట. ఇంకా ఇలా ఒకటేసారి కుప్పకు కూలిపోయాను. నేను తట్టుకోలేకపోయాను. అంటే అప్పుడు కంప్లైంట్ చేయడం కానీ మీరేం చేయలేదా? రీజన్ తెలుసు, కాజ్ తెలుసు, శత్రువులు ఎవరో కూడా మీకు తెలుసు, మరి ఎందుకు మీరు వాళ్ళకు శిక్ష ఇవ్వలేదు? కష్టం అండి. అప్పటి నుంచి నాకు జీవితమే విరక్తి కలిగింది. సరే బాధపడండి. ఒక పక్క ప్రాజెక్ట్, ఇంకో పక్క పంపించరు. అవును, వాళ్ళు లాస్ కాలేరు. కానీ మా మదర్ ఇష్టం, ఆవిడకి చాలా ఇష్టం ఇండస్ట్రీ అంటే. అమ్మ కోసమే వచ్చాను నేను. ఆవిడ చనిపోయారు. భగవంతుడు కూడా చెప్పినట్టు నాకు ఇంటిమేషన్ కూడా వచ్చింది. కానీ జస్ట్ నేను ఈ స్టేట్లో లేకుండా చూసి ఇవన్నీ ఒకవేళ నేను మొన్న ఫీవర్ వచ్చినప్పుడు చనిపోతే కనుక నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. బాధపడకండి ప్లీజ్. కానీ ఆవిడ చనిపోతున్నట్టు ఆవిడ జస్ట్ ఇప్పుడైనా వ్యూయర్స్కి తెలుస్తుంది నిజమేంటో. బాధపడద్దు మీరు. ఒక 12 hours ముందు మాత్రం తెలిసింది ఆవిడ చనిపోతారని నాకు. ఇలాంటి ఇంటిమేషన్స్ నాకు చాలా తెలిసినాయి. ఎలా అంటే మేడం తెలిసిన వెంటనే అంటే మీరు ఏమన్నా చేసే ప్రయత్నం చేశారా? మీరైతే లోకల్లో లేరు. నేను లేను. లోకల్గా ఉంటే మాత్రం అవి ఆపే శక్తి నాకు దేవుడిచ్చాడు. ఇది జనం చాలా జోక్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, కానీ చెప్పక తప్పదు.